సో హాయ్ గైస్, ఇవాళ అయితే మనము పెద్దగండికాడ వచ్చేసినామన్నమాట. ఇంకా అప్డేట్స్ ఇన్ డీటెయిల్గా చెప్పండి. సో నాతోటి వరుణ్ కూడా వచ్చిండు. సో ఇవాళ మొత్తం ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాము ఏమేమి అయ్యిందో, ప్లస్ అన్నీ చెప్తాము. సందీప్ అన్న మామ కూడా ఉండు, ట్రై చేద్దాం మాట్లాడడానికే. మొన్న రాజ్ కుమార్ మామ అయితే మాట్లాడిండు కదా. సో అట్లనే సందీప్ మామతో కూడా మాట్లాడదాం, అడుగుదాం. బిల్డర్స్ తోటి కూడా మాట్లాడదాం, ఏమైందో మొత్తం చూద్దాం. గైస్ రండి. సో ఇక్కడ అప్డేట్స్ చూసుకుంటే అయితే ఇక్కడ కింద కాలు అనేది అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకోండి ఒకటి చేసేస్తారు. ఒకటి అయితే చేసేసినారు, ఒకటి కాలు గణేష్ది ఒక కాలు అయితే చేసేసినారు అనమాట. ఇంకోటి కూడా చేస్తున్నారు, ఇంకో కనిపిస్తలేదు అనుకుంటా. ఇంకోండి ఇది రాళ్ళు. సో ఇక్కడ కూడా ఇంకోండి ఇవి సర్కిల్స్ తయారు చేస్తున్నారనమాట, కింద కాళ్ళకి సపోర్ట్ ఉండడానికి. ఇంకోండి అన్నీ చేస్తున్నారు చూడండి. ఇవి పెద్దవి, ఇవి పెద్దవి. మీకు మంచిగా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తా మంచిగా. ఫర్దర్ అప్డేట్లో చూపిస్తా, ఇప్పుడైతే కనిపిస్తలేవు అనుకుంటా. ఇంకోండి ఇట్లా దీంట్లో పెద్దవి అవి. ఇంకోండి రాడ్స్ మొత్తం ఇంకా పెద్ద పెద్ద వర్క్స్ అనేవి అయితే అవుతున్నాయి. ఇంకోండి ఇవి ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగ్కి ఇంకా అవి దానికోసం తయారు చేస్తున్నారు, కాళికామాత కోసం తయారు చేస్తున్నారు. ఇంకోండి ఇవి కూడా కూడా రాడ్స్ అనేవి ఫిట్ అయినాయి అన్నమాట. మట్టి పెట్టేటప్పుడు సోమనాథ్ జ్యోతిర్లింగ్కి ప్లస్ ఇది కాళికామాత గురించి. ఇది కాళికామాత బేస్ మొన్న చూపించిన కదా. సో ఇది కాళికామాత బేస్. ఇది మొత్తం ఈడ కాళికామాత వస్తుంది. ఇదంతా ఏమో ఇవి గణేష్ కాళ్ళు అనమాట, ఇంత పెద్దగా ఉన్నాయి కాళ్ళు. సెంగండి సెంటీమీటర్స్ కూడా చూస్తున్నారు. ఇంకోండి అటు సైడ్ కూడా అట్లనే సేమ్ చేస్తున్నారు అన్నమాట. అటు సైడ్ కూడా చెట్టు సోమనాథ్ జ్యోతిర్లింగ్ ఇది. అందులో ఆడ అటు సైడ్ కూడా వెల్డింగ్ అనేది అవుతుంది కాళ్ళది. ఇంకోండి ఈడ మొత్తం మంచిగా ఉండాలని వర్కర్స్ అయితే ఈడ మొత్తం ప్లేన్గా చేసేస్తున్నారు. ప్లేన్గా కింద బేస్ అనేది అయితే ఇది. అటు సైడ్ కూడా రింగ్స్ అనేవి తయారవుతున్నాయి. ఇంకోండి ఇది కాళికామాత సెట్, ఇది సోమనాథ్ జ్యోతిర్లింగ్ సెట్. ఇది సంబంధించి అయితే ఫస్ట్ ఫ్లోర్ ఇది కాళికామాత షెడ్ మొత్తం చూడండి.
సపోర్ట్ గట్టిగా ఉండడానికి. ఇంకా వాళ్ళతోటి కూడా మాట్లాడిపిద్దాం. ఇటు సైడ్ సంబంధించి అయితే ఈడ సోమనాథ్ జ్యోతిర్లింగి ఇటు సైడ్ మొత్తం వస్తుంది. షెడ్ కూడా వేసేసినారు. ప్లస్ కట్టెలు అంగండి ఇంకోండి ఇక్కడ ఈ స్క్రూలతోటి గట్టిగా ఫిట్ చేసేస్తున్నారు. ఎందుకంటే 11 days గురించి కదా. ఇంకండి మొత్తం అట్లానే కడుతున్నారు గట్టిగా అది పడకుండా. ఎందుకంటే మనకు చాలా రోజులు కదా, ప్లస్ అది వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి అనేసి ఎక్కువ వర్క్ చేసుకుంటారు అందరూ. సో మనం ఇంకా పైన పోయి చేసుకుందాం. ఇదైతే సోమనాథ్ జ్యోతిర్లింగ్, ఇది గణేష్ది. ఇటు సైడ్ అయితే కాళికామాతది అనమాట. ఇంకా పైనకి పోయి మనం అమ్మ ఉదర్ దేకరే హట్. సో ఇటు సైడ్ అయితే కాళికామాతది. ఇంకోండి అన్న హాయ్ చెప్పండి. హలో పోలేంగే సో ఇంకోండి ఇది కాళికామాతది. మనం అటు సైడ్ ఇంకోండి ఇటు సైడ్ నుంచి ఇది చూపిస్తా. ఇంకోండి ఇది మెయిన్ పోల్ది. వెనకాల మొత్తం రాడ్స్ తోటి చేసేసినది గణేష్ దగ్గర. సో మనకు ఇటు సైడ్ మళ్ళీ వస్తే కాళికామాత వ్యూ. సో ఇటు సైడ్ది సోమనాథ్ జ్యోతిర్లింగ్. बताना पूरा सब. సో ఇంకోండి ఇటు సైడ్ నుంచి ఇంకోండి ఇది సోమనాథ్ జ్యోతిర్లింగ్ది. ఇది గణేష్ మెయిన్ పోల్. ప్లస్ ఇంకోండి ఆడ కొంచెం హీట్ తక్కువ అయితే ఇది పెద్ద రాడ్ వెల్డింగ్ చేసి పెట్టేసినారు. ఇది మెయిన్ పోల్. ఇది ఇంకా ఎక్స్ట్రా పెట్టినది. సో ఇదన్నమాట ఇవాళ అప్డేట్స్. ఇంకా మనం పైనకి పోయి ఒకసారి ట్రై చేద్దాం. ప్లస్ సందీప్ మామతోటి కూడా మాట్లాడు. ఇంకోండి మనం మళ్ళీ ఇంకా పైనకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకోండి ఇక్కడ అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకోండి అన్న అయితే పాసెస్ చేస్తున్నాడు అన్నమాట. కర్రలు పాస్ చేసి ఇంకా టైట్ వాళ్ళు స్క్రూలు కడుతున్నారు. ఇంకోండి మొత్తం ఎట్లా పాసింగ్ చేస్తుంది. మాట్లాడండి.